రబీ కాలాలకు దీటైన మొక్కజొన్న విత్తనం నూజివీడు సీడ్స్ విన్నర్ 8352 మొక్కజొన్న విన్నర్ విత్తనమేనని విన్నర్ 8352 మొక్కజొన్న వంగడంతోనే రైతులు అధిక లాభాలు పొందుతున్నారని నూజివీడు సీడ్స్ వరంగల్ ఏఎస్ఎం మురళీమోహన్ అన్నారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామంలో ఏనుగు సోమిరెడ్డి అనే రైతు వేసిన నూజివీడు సీడ్స్ వారి విన్నర్ 8352 మొక్కజొన్న వంగడం రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు క్షేత్ర ప్రదర్శనను స్థానిక రైతులతో కలిసి వీక్షించడానికి ఆ గ్రామానికి చేరుకున్న వరంగల్ ఏఎస్ఎం మురళీమోహన్ మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ వారి విన్నర్ 8352 అనే మొక్కజొన్న వంగడంతోనే రైతులు అధిక లాభాలు పొందుతున్నారని, ఈ రకం మొక్కజొన్న రబీలో సాగు చేయవచ్చునని, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడుతుందని తెలిపారు. ఈ కంకి గింజలు ఎరుపు రంగును కలిగి ఉంటాయని, అదేవిధంగా కంకి కంటే చివరి వరకు అధిక గింజలను కలిగి ఉంటుందని, ఈ యొక్క విత్తన రకంను రైతులంతా కూడా సాగు చేయవచ్చునని అన్నారు. నూజివీడు సీడ్స్ విన్నర్ 8352 మొక్కజొన్న విత్తనంతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా రైతు క్షేత్ర ప్రదర్శన వీక్షించడానికి వచ్చిన రైతులు విన్నర్ 8352 విత్తనం పట్ల ఆసక్తి కనబర్చారన్నారు. పొడవాటి లావైన కంకి కండే చివరి వరకు గింజలు, ఎరుపు రంగుతో కూడిన గింజలు, అధిక వరుసలు ఉండడంతో దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారని, రబీలో విన్నర్ 8352 విత్తన రకాన్ని ఖచ్చితంగా సాగు చేస్తామని ఈ సందర్భంగా రైతులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎం మురళీమోహన్, జనగామ ఎస్ఓ కిషన్ రావు, రఘునాథపల్లి ఎంపీడీఓ శోభన్ బాబు, స్టేషన్ గన్పూర్ ఎండిఓ మోహన్ బాబు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.